చూడండి మిడ్ క్యాప్స్‌లో కూడా మనం చూస్తే ఒక ఎడల్‌వైస్ కానియండి, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ కానియండి, అలాగే నిప్పాన్ ఇండియా కానియండి, అలా మనం కనుక ఒక కాన్సంట్రేటెడ్‌గా 3 మిడ్ క్యాప్స్ అలాగే స్మాల్ క్యాప్స్‌లో వచ్చినా కూడా నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అలా కనుక తీసుకుంటే మన రిటర్న్స్ అయితే బ్రహ్మాండంగా వస్తాయండి. అంతేగాని మనం కనుక హ్యూజ్‌గా మనం పెంచుకుంటూ వెళ్తే మా ఆఫీస్‌కి చాలా మంది వస్తున్నారు ఇవాళ. తీసుకొస్తున్నారు వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్ చాలా ఫండ్స్‌లో పెడుతున్నారు. ఈవెన్ 25 ఇయర్స్ అతను కూడా హైబ్రిడ్ ఫండ్స్‌లో వెళ్ళిపోతున్నాడండి. సో, హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్ అనేది ఒక ఏజ్ గ్రూప్‌కి మాత్రమే సూటబుల్ అవుతాయి. ఎప్పుడంటే మన రిటైర్మెంట్ అయిన తర్వాత చూడండి వెల్త్ అనేది 2 రకాలుగా ఉంటుంది. వెల్త్ అక్యుములేషన్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే వెల్త్ ప్రిజర్వేషన్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. వెల్త్ అక్యుములేషన్ పార్ట్ అంటే మనం సంపాదించుకునే వయసులో మనం ఒక 25 ఇయర్స్ నుంచి 40-55 ఇయర్స్ అంటే 25 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ దాకా వెల్త్ అక్యుములేషన్ పార్ట్ అంటాం దాన్ని. సో, అట్లాంటి టైంలో మనం ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాల్సింది ఈక్విటీ మీద. వాళ్ళు తెలియక చాలా మంది హైబ్రిడ్ ఫండ్స్ తీసుకుంటున్నారు, గోల్డ్ ఫండ్స్ తీసుకుంటున్నారు, మల్టీ అసెట్ ఫండ్స్ తీసుకుంటున్నారు. అలా తీసుకోకండి. అది ఎప్పుడు అంటే వెల్త్ ప్రిజర్వేషన్ వచ్చే టైంలో చేయాలి. అంటే మన దగ్గర ఆల్రెడీ 3-4 క్రోర్స్ అక్యుములేట్ అయిపోయినాయి. వచ్చిన వెల్త్ చాలు. ఇది గణనీయంగా పెరగకపోయినా పర్వాలేదు. ఉన్న ప్రిన్సిపల్ ప్రొటెక్షన్‌గా ఉంటే చాలు అనుకున్న టైంలోనే మనం హైబ్రిడ్ ఫండ్స్ కానియండి, మల్టీ అసెట్ ఫండ్ కానీ తీసుకోవాలి. అంతేగాని యంగ్‌స్టర్స్‌గా ఉన్నప్పుడు మాత్రం అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 7%, 8%, 10% కంటే రిటర్న్ ఎక్కువ రాదు లాంగ్ హారిజన్‌లో. సో, అది మనకు బాగా డెంట్ అయితే జరుగుతుంది మన పోర్ట్‌ఫోలియో మీద. కాబట్టి ఓన్లీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయండి. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్మాల్ క్యాప్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మిడ్ క్యాప్ తీసుకున్న తర్వాత ఎవ్రీ 3 ఇయర్స్‌కి ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉంటే అవి ప్రాపర్‌గా వెళ్తున్నాయా లేదా? ఏదైనా ఫండ్ మేనేజర్ మారిపోయాడా లేదా? లేదా ఏదైనా ఫండ్ మార్చాల్సి వస్తే ఇమ్మీడియేట్‌గా ఒక ఫండ్ మార్చుకోవడం అనేది చేయాలి.